నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకుపోయిన 8 మందిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నీరు లీకై సొరంగం పైకప్పు కూలిన చోటకు సహాయ బృందాలు చేరుకున్నాయి. 130 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 120 మంది ఎస్డీఆర్ఎఫ్, 24 మంది ఆర్మీ సిబ్బంది, 24 మంది సింగరేణి రెస్క్యూ టీం, 24 మంది హైడ్రో సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సొరంగ మార్గంలో 13.5 కిలోమీటర్ల వద్ద పైకప్పు కూలింది. అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరకు చేరుకునేందుకు శ్రమిస్తున్నాయి. టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద 100 మీటర్ల మేర భారీగా బురద చేరింది. బురదను దాటి వెళ్లేందుకు ఫిషింగ్ బోట్, టైర్లు, చెక్క బల్లలు వేసి ప్రయత్నాలు చేస్తున్నారు. 100 మీటర్ల బురద స్థలాన్ని దాటితేనే లోపల చిక్కుకుపోయిన వారి వద్దకు సహాయ బృందాలు చేరుకుంటాయి. మంత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. సొరంగం పైనుంచి లోనికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. లోపల చిక్కుకుని 8 మంది ఆచూకీ ఇంకా గుర్తించలేదని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సుఖేందు తెలిపారు. మట్టి నీరుతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోందని వెల్లడించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాపాడుతోందని కేటీఆర్ ఆరోపించారు. అమృత్ కుంభకోణంపై ఆధారాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఎక్స్లో విమర్శించారు. అనుభవం లేకపోయినా రేవంత్ రెడ్డి తన బావమరిదికి అమృత్ పథకం కింద 1137 కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టారని మండిపడ్డారు. బిల్డర్ల వద్ద ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని స్వయంగా ప్రధాని మోదీని ఆరోపించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని పేర్కొన్నారు. తెలంగాణ రెవెన్యూ మంత్రిపై జరిగిన ఈడీ దాడుల్లో పెద్ద మొత్తంలో డబ్బు గుర్తించినట్టు మీడియాలో కథనాలు వచ్చినా ఎందుకు దానిపై మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిన ఘటన, సుంకిశాల రిటైనింగ్ వాల్ పడిపోయిన ఘటనలపై కనీసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వంటి ఏజెన్సీలు స్పందిస్తాయో లేదో వేచి చూడాలని కేటీఆర్ పోస్ట్ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించి స్వామివారికి అంకితం చేశారు. అనంతరం ఆగమ శాస్త్రం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. స్వయంభువులను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. భక్తులు, దాతలు సమర్పించిన విరాళాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా 68 కిలోల బంగారంతో ఆలయ గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దారు. స్వర్ణ విమాన గోపురాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత 8 నెలల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, లక్ష్యాలను గవర్నర్ వివరించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చట్టసభలకు సమర్పించనున్నారు. ఈ ఏడాది నుంచి సూపర్ 6 పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నందున బడ్జెట్లో అందుకు తగ్గ కేటాయింపులు కీలకం కానున్నాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, ఉచిత బస్సు వంటి పథకాలకు ఈ ఏడాది నుంచే శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 వారాల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ కు రాజ్యాంగ విలువలు తెలియవని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాడకుండా జగన్ కు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శ్రీకాకుళంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఎర్రన్నాయుడు 68వ జయంతి కార్యక్రమంలో రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ తీరును తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ప్రధాన పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం సూచించిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం యథావిధిగా పరీక్ష నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 175 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు గ్రూప్ 2 మెయిన్స్ తొలి పేపర్ పరీక్ష జరగగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రెండో పేపర్ పరీక్ష 5:30 గంటలకు ముగియనుంది. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో అప్పుడే పెళ్లైన వధువు మమత పెళ్లి బట్టల్లోనే నేరుగా పరీక్షకు హాజరయ్యారు. మరో నిండు గర్భిణీ సైతం పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల గెలుపు కోసం మంత్రులు ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని ఆయన ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనే వారు ఒకటేనని స్పష్టంగా కనిపించిందన్న ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ అభ్యర్థులను పెట్టలేదని విమర్శించారు. బీసీల రిజర్వేషన్పై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలపాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఈసారి పట్టభద్రుల ఓటర్లు జాగ్రత్తగా ఓటు వేయాలని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ప్రభాకర్ పాల్గొన్నారు. చదువుకున్న వారు సైతం ఎమ్మెల్సీ ఓటు వేయడంలో గందరగోళానికి గురి కావడంతో గతంలో చాలా చెల్లని ఓట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత పథకాలతో పాటు కొత్త పథకాల్ని అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు.
భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. 7 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయగా మరో 3 పరారీలో ఉన్నట్లు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ ప్రాజెక్టులో అవినీతి అక్రమాలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాజలింగమూర్తిని ఈ నెల 19న దారుణంగా హతమార్చారు. కళ్లల్లో కారం చల్లి కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేసినట్లు భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే చెప్పారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం 10 మంది హత్యలో పాల్గొనగా కాల్ డేటా ఆధారంగా నిందితులు రేణికుంట్ల సంజీవ్, సేమంత్, మోరేకుమార్, కిరణ్, కొమరయ్య, కృష్ణ, సాంబయ్యలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎకరం భూమి వివాదమే హత్యకు దారితీసిందని ఎస్పీ కిరణ్ ఖరే చెప్పారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, మరో 2 నిందితులు పరారీలో ఉన్నారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో అద్భుత విజయాలు సాధించిన మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవం రోజు తన సోషల్ మీడియా ఖాతాలో అప్పగించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ ఒక్కరోజు వారు తమ అనుభవాల్ని దేశ ప్రజలతో పంచుకుంటారని చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని వివరించారు. ఇస్రో ఇటీవలే 100వ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించినట్లు చెప్పిన మోదీ ఇస్రోలో మహిళల భాగస్వామ్యం పెరగటం ఇటీవల భారత్ సాధించిన విజయాల్లో మరొకటని తెలిపారు. దేశంలో అంతకంతకు పెరుగుతున్న ఊబకాయం సమస్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు సర్వేల్లో వెల్లడి కాగా గత కొన్నేళ్లలో ఆ సంఖ్య రెట్టింపైనట్లు చెప్పారు. దేశ ప్రజలు బలంగా, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం వంట నూనెల వాడకాన్ని 10% తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతరిక్షం, కృత్రిమ మేధ రంగాల్లో యువత భాగస్వామ్యం పెరగటం కొత్త విప్లవానికి నాంది పలుకుతున్నట్లు చెప్పారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ ప్రయత్నించడంలోనూ భారత్ ఎవరికీ తీసిపోదన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఏఐ టూల్ ద్వారా గిరిజన భాషల పరిరక్షణకు చేస్తున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆప్ నేత మాజీ సీఎం అతిషి ఎంపికయ్యారు. ఈ మేరకు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆప్ ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభాపక్ష నేతగా అతిషిని ఎన్నుకున్నారు. తద్వారా ఢిల్లీ తొలి మహిళా ప్రతిపక్ష నేతగా అతిషి నిలవనున్నారు. హస్తిన ముఖ్యమంత్రిగా ఇప్పటికే బీజేపీ మహిళా నేత రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు. సోమవారం నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లతో విజయం సాధించగా ఆమ్ ఆద్మీ 22 స్థానాలకే పరిమితమైంది.